పార్టీని పొత్తుల పేరుతో చివరి నిమిషం వరకు మోసం చేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పొత్తులతో మోసం చేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ మురళీ నాయక్ మురళీ నాయక్ మురళీ నాయక్ సిపిఐ పార్టీ గొంతుకొచ్చే ఎమ్మెల్యే సిపిఐ పార్టీ గొంతుకొచ్చే ఎమ్మెల్యే సిపిఐ పార్టీ గొంతుకొచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యే సిపిఐ గొంతుకొచ్చే ఎమ్మెల్యే సిపిఐ పార్టీ పొత్తులతో గొంతుకొచ్చే ఎమ్మెల్యే పొత్తుల పేరుతో గొంతుకొచ్చే ఎమ్మెల్యే పొత్తుల పేరుతో గొంతుకొచ్చే కాంగ్రెస్ పొత్తుల పేరుతో గొంతుకొచ్చే ఎమ్మెల్యే పొత్తుల పేరుతో గొంతుకొచ్చే ఎమ్మెల్యే. ఈ నెల 17వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ తోటి మహబాద్ జిల్లా కేంద్రంలో మహబాద్ మున్సిపాలిటీ గురించి కానీ ఇతర అంశాలపైన చర్చలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ తోటి ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్యే గారు 17వ తేదీ నాడు మమ్మల్ని పిలిచి వేముల నరేందర్ రెడ్డి గారు రమ్మన్నారు, మీరు మిమ్మల్ని 23వ తేదీ నాడు మీకు సమయం ఇస్తున్నామని చెప్తే 23వ తేదీ నాడు వెళ్ళడం జరిగింది. అట్లా పలు దఫాలుగా మరి మన వేముల నరేందర్ రెడ్డి గారిని కలవడంతో పాటు ఇవాళ ఎమ్మెల్యే అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్ తోటి అనేక దఫాలుగా చర్చలు జరిగినాయి. అదేవిధంగా మంత్రి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో కూడా 2 సార్లు భేటీ ఇవ్వడం జరిగింది. 24వ తేదీ నాడు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 31వ తేదీ నాడు కూడా పొన్నం ప్రభాకర్ గారు వస్తే సమీక్షా సమావేశంలో మేము పాల్గొని మాకు సంబంధించినటువంటి అంశాలని చెప్పినాం. మాకు 5 స్థానాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. సర్వేల ఆధారంగా అన్నారు, ఏ సర్వేకైనా ఒప్పుకుంటామని చెప్పి 13 వార్డుల్లో మాకు సంబంధించినటువంటి అందరి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సర్వేలు నిర్వహించలేదు, ఏం చేయలేదు. అయినా పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది, మీకు గౌరవప్రదమైనటువంటి అవకాశాలు ఇస్తామని చెప్పారు. కానీ పొన్నం ప్రభాకర్ మాటను మరి జవదాటిరు, అది గంగలో పోసిరు, నీళ్ళల్లో పోసిరు. అదేవిధంగా వేముల నరేందర్ రెడ్డి గారు 2 గంటలకు కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడి మీతో పొత్తు ఉంటుంది, మీరు ఏం టెన్షన్ పడకూడదని చెప్పినప్పటికీ కూడా ఇక్కడికి వస్తే మరి 3 గంటలకు పొత్తులు లేవు అని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యే గారి భార్య ఇద్దరు కలిసి గొంతు కోసినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలు ఇటువంటి వాళ్ళు ఉంటే భవిష్యత్తు ఉండదనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ మహబాద్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం కోసం మా ప్రయత్నం కొనసాగిస్తాం. ఎందుకంటే వాళ్ళు గెలుస్తామని అనుకుంటున్నారు, అధికారం ఉంటుంది అనుకుంటారు. కానీ వాళ్ళకి అధికారం ఉన్నా లేకున్నా వాళ్ళకు సంబంధించిన అంశాలు కూడా మరి వాళ్ళ నైతిక విలువలు లేనటువంటి మోసపూరితమైనటువంటి మనుషులు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మహబాద్ ప్రజలు బుద్ధి చెప్తారు. గతంలో అనేక మంది పాలకులకు బుద్ధి చెప్పినట్టే వాళ్ళకు బుద్ధి చెప్తారు. మా ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నాం, మాకు ప్రత్యామ్నాయం ఉంది, అనేక మంది శక్తులు వ్యక్తులు మా వెంట నడుస్తామని చెప్తా ఉన్నారు. రేపు మా కార్యాచరణ ప్రకటించబోతున్నాం. 36 వార్డుల్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా మేము రేపటి నుండి పనిచేయబోతా ఉన్నాం.